భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు ముగిశాయి. సుమారు గంట పాటు ఈ చర్చ కొనసాగినట్లుగా తెలుస్తోంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ విధి విధానాలపైన ఈ చర్చ జరిగింది. గంట పాటు సుమారుగా ఈ చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. విధి విధానాలకు సంబంధించి, కాల్పుల విరమణ అంశాలకు సంబంధించి, ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి చర్చించినట్లుగా తెలుస్తోంది. భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చించారు. ముఖ్యంగా కాల్పుల విరమణకి సంబంధించి, అలాగే ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలకు సంబంధించి విధి విధానాలపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడు తెలుసుకుందాం. సతీష్, ఇరు దేశాలకు సంబంధించి డీజీఎంఓల చర్చలు ముగిశాయి కదా, సుమారు గంట పాటు ఈ హాట్ లైన్ ద్వారా జరిగిన చర్చల్లో ఏ అంశాలు ముఖ్యంగా మాట్లాడారు, ఏంటి వివరాలు? నవీన్, ముగిసిన భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు గంట పాటు కూడా ఈ సమావేశాలు జరిగాయి. సమావేశానికి సంబంధించి రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓ స్థాయి అధికారులు హాజరై ఇక భారత్ నుంచి డైరెక్టర్ జనరల్ మిలిటరీగా ఆపరేషన్ రాజీవ్ గాయ్ ఈ అధికారిక సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం సంబంధించి దాదాపు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏ విధంగా బలగాలను మోహరించారు, ఉగ్రదాడులను ఏ విధంగా భారతదేశం ప్రధానంగా దాడులకు సంబంధించిన అంశంలో పాకిస్తాన్ ఇప్పటికే బాధ్యత వహించాల్సిందో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్తూ వస్తుంది. తాజాగా ఇదే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ లైన్ దగ్గర కూడా ఇదే సమావేశం జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి కాల్పుల విరమణ ప్రకటించిన కాసేపటికే 3 గంటల అనంతరం కూడా తిరిగి కాల్పుల విరమణ ఒప్పందానికి తూర్పు పొడుస్తూ ఏ విధంగా వైఖరి పాకిస్తాన్ చూపించిందో దానికి అనుగుణంగా కూడా పూర్తిగా దాన్ని తిప్పికొట్టేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తూనే ఎక్కడైతే ఉగ్రవాదులను పెంచిపోతున్నా ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలపైన కూడా ఇప్పటికే కఠినమైన చర్యలు తీసుకుంటామన్న అంశంతో చెప్తూనే మరోవైపు పాక్ ఆర్మీకి సంబంధించి వారందరినీ కూడా ఎల్ఓసికి సంబంధించిన ప్రాంతాల నుంచి కూడా వెనక్కి తీసుకోవాల్సిన అంశాలతో పాటు ఇక పాకిస్తాన్ పేరెత్తుగా ఉగ్రవాద చర్యలు కావచ్చు, పాక్ ఆర్మీ కావచ్చు, ఇక భారత్ తో ఎలాంటి చర్యలకు ఒడిగట్లేదు, దానికి తీవ్ర ఎదురు సమాధానం ఉంటుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక ఇతర షరతులు ఏవి కూడా పాక్ విధించినట్టు కూడా లేదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇటీవల జరిగిన సమావేశాల సందర్భంగా కూడా యుఎస్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయిన సందర్భంగా కూడా ఈ కాల్పుల విరామణకు సంబంధించి విరామణను ఆఫ్ చేస్తున్న సందర్భంగా కూడా ఇదే అంశం స్పష్టం చేసినారు. దాదాపు ముగిసిన ఆ 3 గంటలకే కేవలం 5 గంటలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో 3 గంటల అనంతరం కూడా మనం చూడొచ్చు దాదాపు పుల్వామా కావచ్చు, కార్గిల్ కావచ్చు, అనేక ప్రాంతాలు కూడా వరుసగా పాక్ తన డ్రోన్ తో ఏ విధంగా దాడి చేసింది, షెల్స్ తో కాల్పులు చేస్తూ భారీగా విధ్వంసాన్ని ప్రయత్నం చేసిన నేపథ్యం అట్లాంటి వాటన్నిటి కూడా పులి స్టాప్ పెట్టాల్సిందో కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు ఈ చర్చకు సంబంధించి దాదాపు గంట పాటు కూడా సమావేశంలో చర్చలు ఏందో తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి వివరణ వస్తుందనేది కూడా దాంట్లో కూడా కొంత క్లారిటీ రావాల్సింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా జాతీయ భద్రత సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ఈ అంశాలన్నింటి కూడా ఆర్మీ డీజీఎంఓ వివరించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యావత్ దేశాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ప్రసంగంలో ప్రధానంగా ఈ రోజు డీజీఎంఓకి సంబంధించిన సమావేశం సందర్భంగా కూడా రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు కావచ్చు, దానికి సంబంధించిన విషయంలో పాకిస్తాన్ యొక్క వైఖరి ఏ విధంగా ఉందనే అంశాన్ని కూడా మరోవైపు ప్రధాని మోదీకి కూడా వివరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 8 గంటలకు వీటన్నిటిని ఉద్దేశించి కూడా భారత్ జాతికి ఒక మెసేజ్ ఇస్తారా, దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ఏం ప్రసంగించబోతున్న అంశాలపైన కూడా ప్రస్తుత రాబోతుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
భారత్ పాక్ డీజీఎంఓల మధ్య చర్చలు ముగిశాయి. హాట్ లైన్ ద్వారా భారత్ పాక్ డీజీఎంఓల చర్చ జరిగింది. సుమారు గంట పాటు రెండు దేశాల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఇందులో కాల్పుల విరమణ విధి విధానాలపై చర్చించినట్లుగా తెలుస్తా ఉంది.